నమస్తే, వెల్కమ్ టు తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్. నేను ప్రశాంతి. నువ్వు తోపురా అమెరికాలో అత్యంత అరుదైనటువంటి యూటా బెస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్ సంపాదించుకుని అమెరికాలో 70% కంప్లీట్ చేసుకుని అదేవిధంగా ఆహా అమెజాన్లో ట్రెండింగ్తో దూసుకుపోతున్నటువంటి నువ్వు తోపురా టీం మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అలాగే డైరెక్టర్ హరినాథ్ బాబు గారు, అదేవిధంగా ప్రొడ్యూసర్ జేమ్స్ వాట్కోమ్ గారు. నమస్తే అండి. సుధాకర్ యాక్టర్, హలో అండి. హీరోయిన్ నిత్య శెట్టి గారు, హలో అండి. హలో, వెల్కమ్ టు అవర్ షో. ఎలా ఉన్నారు అందరూ? సూపర్ అండి. యా, సో నువ్వు తోపురా అసలు టైటిలే అసలు తోపులానే ఉంది. సో ఈ టైటిల్ ఎలా ఆలోచించారు అసలు? అంటే బేసిక్గా ఒక నార్మల్ గై ఏదైనా ఎక్స్ట్రాడినరీ వర్క్ చేసినప్పుడు మనం తోపు అంటాం. సో జనరల్గా తోపు అంటే ఎలా అవుతుందంటే ఇండస్ట్రీ పరంగా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అంటే తోపు అంటే నువ్వే తోపు కదా సినిమా అనే ఫీలింగ్ వస్తుంది. సో ఆ టైంలో ఏంటంటే వీఆర్ థింకింగ్ లైక్ ఏ టైటిల్ అయితే బాగుంటుంది, తోపు అనేది ఆప్ట్గా సూట్ అవుతుంది. దెన్ వీ ప్లాన్ ఫర్ నువ్వు తోపురా. అంటే నువ్వు అనేది కూడా సెంటిమెంట్గా నువ్వు నేను చాలా సినిమాలు వచ్చాయి. ఎండ్ విత్ రాతో కూడా చాలా సూపర్ హిట్స్ ఉన్నాయి. సో నువ్వు తోపురా అంటే పక్కోడు చెప్పాలి, మనం చెప్పింది దానికంటే కూడా నువ్వు తోపురా అంటే బోత్ అంటే స్క్రిప్ట్ పరంగా కానీ సెంటిమెంట్ పరంగా కానీ నువ్వు తోపురా అనేది పక్క వాళ్ళు చెప్పాలి, మనం తోపు అనుకునే బదులు. సో దట్స్ ఫైన్ అని చెప్పేసి వి డిసైడెడ్. సో అలాగే ఇప్పుడు యూటా ఫిల్మ్ఫేర్ అవార్డ్ సంపాదించుకుంది అక్కడ అసలు యుఎస్లో. సో చాలా అరుదైనటువంటి అవార్డు, మొట్టమొదటిసారి రావడం కూడా. సో ఎలా ఫీల్ అవుతున్నారు? యా, వీఆర్ రియల్లీ డిలైటెడ్ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇంతవరకు ద ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ అని చెప్పొచ్చు, నాట్ ఓన్లీ తెలుగు ఫిల్మ్. యూటా స్టేట్లో ఇంతవరకు 70% ఫిల్మ్ ఏది ఇండియన్ ఫిల్మ్ కానీ తెలుగు ఫిల్మ్ కానీ షూట్ చేయలేదు. సో మనం అక్కడ చేయడమే కాకుండా యూటా ఫిల్మ్ ఫెస్టివల్లో మేడ్ ఇన్ యూటా కేటగిరీలో బెస్ట్ ఫీచర్గా నిలవడం అనేది రియల్లీ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. జేమ్స్ గారు మొట్టమొదటిసారి తెలుగు ఇండస్ట్రీకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా ఉన్నారు. సో అసలు మీకు ఎలా వచ్చింది, అసలు మీ మూవీ ఇండస్ట్రీ మీద ఈ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? యాక్చువల్గా నేను 1999 నుంచి న్యూయార్క్లో ఉండడం జరిగిందండి. ఫస్ట్ నా యొక్క ట్రావెల్ అక్కడికి స్టార్ట్ అవ్వడం జరిగింది నా జర్నీ. సో అక్కడ 2003 నుంచి నేను తెలుగు అసోసియేషన్లో చాలా చురుగ్గా పాల్గొనడం జరిగింది. దాంట్లో తెలుగు లిటరరీ కల్చరల్ అసోసియేషన్ అని, అది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్. దాంట్లో దగ్గర నేను ఒక 8 years వివిధ రోల్స్లో ప్లే చేయడం జరిగింది. సెక్రటరీగా, ట్రెజరర్గా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్, అలాగే చైర్మన్గా. సో ఈ విధంగా నేను ఉన్నప్పుడు నాకు చాలామంది ఫిలిం హీరోస్, ఇండస్ట్రీ వాళ్ళతో చాలా పరిచయాలు ఏర్పడడం జరిగిందండి. సో తర్వాత మళ్ళీ 2014లో నేను స్టేట్ ఆఫ్ యూటా వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ అగైన్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ యూటాకి ప్రెసిడెంట్గా ఎన్నిక అవడం. తర్వాత మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని అని ఒక పెద్ద ఈవెంట్ 40 ఆర్టిస్టులతోటి మేము డల్లాస్లో చేసామండి మా టీం. సో అటువంటిప్పుడు ఆ విధంగా నాకు ఇండస్ట్రీలో ఒక ఎక్కువ ఇంట్రెస్ట్, పరిచయాలు పెరగడం. అలాగే సుధాకర్ గారు ఈ ద వన్ హూ ఇన్వైటెడ్ మీ ఫర్ దిస్ ఫిలిం. యాక్చువల్గా ఆయన నాతో ఒకసారి ఒక నైట్ కాల్ చేసి, జేమ్స్ గారు ఇది యుఎస్లో తీద్దాం అనుకుంటున్నాం ఈ ఫిలిం, మరి మీరు పార్టిసిపేట్ చేస్తే బాగుంటుంది అని. ఆయన వీ హ్యాడ్ ఏ ఫస్ట్ కాన్వర్జేషన్ విత్ హిమ్. అప్పుడు నేను చెప్పాను, సో అయితే ఒకసారి రండి, మీరు యూటాకి వస్తే, యూటాలో ప్రో అనే ఒక ప్లేస్లో ఉన్నాను అనమాట ఆ టైంలో నేను కాల్ చేసినప్పుడు. సో ఆయన అలా జరిగినటువంటి ఒక ఫ్యూ డేస్లో ఈ ఫ్లోన్ టు యూటా. అక్కడ మా ఇంటికి వచ్చారు. మా ఇంటి దగ్గర ఒక 1 or 2 days ఉన్నారు. ఉన్నప్పుడు ఆ ఇంటి ముందు ఉన్నటువంటి కొండలు ఇవన్నీ చూసి ఈ వాజ్ సో ఫ్యాసినేటెడ్, ఈ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సో ఇక్కడ యూటాలో తీస్తే చాలా బాగుంటుందని అప్పుడు మేము ఇద్దరం అనుకోవడం జరిగింది. తర్వాత అది డైరెక్టర్ గారితో షేర్ చేసుకోవడం, ఆయన కూడా చాలా ఎక్సైట్ అవ్వడం. సో నెక్స్ట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి అన్నమాట. ఓకే, సుధాకర్ అనే కన్నా నాగరాజు అని పిలిస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. మీరు అలా మార్క్ వేసుకున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. ఏంటండి ఈ సినిమాతో ఓకే. అయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో వన్ ఆఫ్ ద ఒక పార్ట్ చేశారు. అంటే ఇప్పుడు ఇందులో మెయిన్ రోల్ కదా, సో ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని? దట్ వాజ్ ఆల్వేస్ ద ఇంటెన్షన్ కదండి. అంటే నాగరాజ్ క్యారెక్టర్ కూడా అందులో కూడా చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందులో ఆల్మోస్ట్ ఫుల్ లెంత్ 3 leads అయినా కూడా నా క్యారెక్టర్ చాలా వేరియేషన్స్ ఉంటాయి. అందువల్ల దానికి మంచి పేరు వచ్చింది. ఇప్పటికీ మీరు ఆ పేరుతో ఉంటున్నారంటే ఆ క్యారెక్టర్ యొక్క ముద్ర అలా పడింది.
సో మధ్యలో కొన్ని ఫిల్మ్స్ చేసినా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. సో అందుకని నువ్వు తోపురా సినిమాలో కైండ్ ఆఫ్ నాగరాజు క్యారెక్టర్ కి సంబంధించిన కొన్ని ట్రైట్స్ ఉంటాయి అనమాట. తెలంగాణలో మాట్లాడడం, కొంచెం మాస్ ఏరియా నుంచి, లోవర్ స్టాటా నుంచి వచ్చే ఒక క్యారెక్టర్ నుంచి దీనిలో ఇంకొంచెం అగ్రెసివ్ నేచర్ ని యాడ్ చేసి మా రైటర్ అండ్ డైరెక్టర్ వాళ్ళు ఫిక్స్ చేశారు, ఇలా చేస్తే బాగుంటుంది. సో టచ్ చేస్తాం, లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ టచ్ చేస్తాం, అట్ ద సేమ్ టైం కొత్తగా చూపించవచ్చు అనేది మా ఐడియా అనమాట. అండ్ ఎప్పుడైతే ఈ స్క్రిప్ట్ అనుకున్న తర్వాత దీనికి ఒక డిఫరెంట్ ఫీచర్ ఏంటంటే, ఒక కంప్లీట్ గల్లీ కుర్రోడు మంచి పాష్ లొకేషన్ లాంటి అమెరికాలోకి వెళ్తే, అది కూడా మనకు తెలిసిన లొకేషన్ కాదు, న్యూయార్క్ ఇవన్నీ, కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్ ఇవన్నీ కాకుండా ఒక కంప్లీట్ డిఫరెంట్ తెలుగు వాళ్ళకే కొత్తది, తెలుగు వాళ్ళకి ఆ పేరు చాలా మందికి తెలియదు ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా. సో అలాంటి ప్లేసెస్ లోకి వెళ్తే ఎలాగ అతను లైఫ్ ని సెట్ చేసుకున్నాడు, లైఫ్ ఎలా డీల్ చేశాడు, అతను ప్రాబ్లమ్స్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది కథ. సో ఇది నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. లాట్ ఆఫ్ ఛాలెంజింగ్ యూనో ఉంటుందండి సినిమా, ఫిజికల్లీ అండ్ ఆల్సో ఎమోషనల్లీ. క్యారెక్టర్ గ్రాఫ్ కూడా ఇట్ ఈస్ లైక్ ఎ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫిల్మ్. సో అలాంటి సినిమాలు ఎప్పుడు కూడా చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. అండ్ ఐ హ్యాడ్ బాల్ వర్కింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. చాలా అంటే ఛాలెంజింగ్ గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎంజాయ్ చేస్తూ చేశారు అనమాట. ఓకే, నిత్య చైల్డ్ ఆర్టిస్ట్ గా ఉన్నారు మీరు. సో ఇప్పుడు మొట్టమొదటిసారి హీరోయిన్ గా చేశారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు దీన్ని? నా క్యారెక్టర్ సూరి క్యారెక్టర్ కి ఇట్ గేవ్ అ లాట్ ఆఫ్ సపోర్ట్, యునో. ప్రైమ్ ఫోకస్ కాకుండా మై క్యారెక్టర్ వెంట్ త్రూ దాట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియాలో, తర్వాత యుఎస్ లో. ఐ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్ షూటింగ్. 70% US లో కంప్లీట్ చేశారు. సో అక్కడ ఎందుకు ఎంచుకున్నారు ఆ ప్లేస్ ని? సో ఇది డిఫరెంట్ ప్లేస్ యాక్చువల్లీ. సో దాన్ని ఎందుకు అలా ఎంచుకోవాల్సి వచ్చింది? అంటే రెగ్యులర్గా ఫస్ట్ స్క్రిప్ట్ డిమాండ్ చేసింది. స్క్రిప్ట్ పరంగా ఒక కొంచెం చెప్పాలంటే బాగా పొగరున్న క్యాండిడేట్, అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్, ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరుగుతుంది అని మనం తీసుకున్న కాన్సెప్ట్. సో రెగ్యులర్గా మన తెలుగు వాళ్ళు ఉండే చోట కొంచెం క్రౌడెడ్ ప్లేస్లో వెళ్ళినట్టయితే హెల్ప్ అనేది ఈజీగా దొరుకుతుంది. సో హెల్ప్ లేకోకుండా ఉండే ప్లేస్లో మనం పెట్టగలిగితే క్యారెక్టరు ఎలా సర్వైవ్ అవుతుంది, ఎలా ఓవర్కమ్ చేస్తుంది, ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుంది. సో అలానే వీఆర్ బేసికల్లీ సెర్చింగ్ ఫర్ డిఫరెంట్ లొకేషన్స్ చూస్తున్నాం. రెగ్యులర్గా మన సార్ చెప్పినట్టు న్యూయార్క్ కానీ, లాస్ ఏంజల్స్ కానీ ఇలా కాకుండా కొత్త లొకేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. సో అనుకోకుండా మా కో ప్రొడ్యూసర్ మిస్టర్ జేమ్స్ వాట్కోమ్ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ యూటా. సో తను అక్కడ ఉండడం అనేది అది మాకు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అంటే ఇట్ లుక్స్ లైక్ మనకి ఇప్పుడు వైజాగ్ లాగా ఉంటుంది, చుట్టూ కొండలు, చాలా అద్భుతంగా ఉంటుంది. సో మన తెలుగు వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అక్కడ. సో అక్కడ మనం చేస్తే బాగుంటుంది, కొంచెం ఐసోలేటెడ్గా ఉంటుంది, ఆ క్యారెక్టర్ గ్రోత్ కూడా బాగా ఉపయోగపడుతుందని వి చూస్ దట్. ఓకే, నైస్. జేమ్స్ గారు మొట్టమొదటిసారి ప్రొడ్యూసర్గా చేశారు, కానీ అంటే అసలు మీకు హరినాథ్ గారితో ఇదే మొదటిసారి కాబట్టి ఎలా అనిపించింది మీకు ఈయనతో? హరినాథ్ గారు ఇస్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అండి. ఆయనతో నిజంగా వెరీ హంబ్లింగ్ ఎక్స్పీరియన్స్. అంటే ఈజ్ ఎ డౌన్ టు ఎర్త్ మ్యాన్. సో వి నెవర్ హ్యాడ్ ఎనీ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ కాన్ఫ్లిక్టేషన్స్ ఆర్ ఎనీథింగ్, యూనో. సో ద షూట్ వెంట్ వెరీ వెరీ స్మూత్లీ వితౌట్ ఎనీ issues with him. So being the first film, I mean being the co-producer for this first film, you know, it is kind of one way it's challenging because we have to face a lot of, with the first film kadandi, so a lot of challenges we faced in terms of, you know, the locations and all those things. But overall we had the great teamwork andi, because Sudhakar basically is a very talented actor and he knows a lot of stuff. He knows camera, he knows, he's a very versatile actor, extraordinary, brilliant and the talent. And Nithya, very, though she acted for 25 films, and though she's a great child artist, but she's a great, I mean, she's very easy to work with. We never had any problems with her. When you say, hey, you know, get ready for this film in the so-and-so place, she's always, you know, cooperative. So I had a great experience and we really enjoyed filming almost more than 50 days or something, right? Yeah, 53 days. Yeah. Okay. So a lot of time and 50 days plus ante we had a great time. చాలా పర్సనల్ గా కూడా చాలా దగ్గర అయ్యి ఉంటారు. Yeah. Oh yeah. We became very close. So అయితే సుధాకర్ గారు, మరి డైరెక్టర్ గారితో ఎలా అనిపించింది? ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పేసేయండి.
మొత్తం అంతా అయిపోయింది. డైరెక్టర్ గారు ఆల్మోస్ట్ నాకు 4-5 years గా తెలుసండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గానే నాకు కాంటాక్ట్ చేశారు. ఓకే. సో చేసినప్పుడు అప్పుడు ఒక ప్రాజెక్ట్ అనుకున్నాము. సో సంహౌ కుదరలేదు. సో ఆ డిలే అవుతూ చేస్తే మంచి ప్రాజెక్ట్ చేయాలని ఒక తపనతో దెన్ ఒక కాన్సెప్ట్ అనుకుని ఈ సినిమా ముందు కూడా వేరే ఒక స్క్రిప్ట్ వర్క్ చేసి దెన్ మనకి టైమింగ్ సెట్ అవ్వట్లేదు అండ్ బడ్జెట్స్ అండ్ నేను అప్పుడు యూఎస్ రావాల్సి వచ్చింది. ఓకే. సో యూఎస్ లో చేస్తే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది అనమాట. ఐడియా వచ్చినప్పుడు దెన్ మా రైటర్ కి చెప్పడంతో తను ఒక మంచి స్క్రిప్ట్ తయారు చేశాడు, అజు మహాకాళి. సో దెన్ డైరెక్టర్ గారికి కూడా అది బాగా నచ్చి దెన్ హీ మేడ్ హిజ్ ఓన్ చేంజెస్ అండ్ చాలా బాగా తీశారండి. అంటే దీనిలో చాలా మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఎమోషన్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ గురించి ఉంటుంది. అంటే మన తెలుగు సినిమాలో అన్ని ఒక్క ఎమోషనే కాకుండా డిఫరెంట్ ఎమోషన్స్ కలుపుతాం కదా. సో ఆ కైండ్ లో అట్ ద సేమ్ టైం కొంచెం న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్ కావాలి, కొత్త లొకేషన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, కొత్త క్యారెక్టర్స్ వస్తాయి ఇందులో అండ్ ద వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సో ఆయన డెఫినెట్లీ ఆయన ఎక్స్పీరియన్స్ అండ్ ఆయన ఆయన ఎంతూజియాజం తో చాలా బాగా తీశారు. డెఫినెట్లీ మంచి ఎక్స్పీరియన్స్. నైస్. నిత్య, హరినాథ్ గారితో మీకు ఎలా అనిపించింది డైరెక్షన్? నేను జేమ్స్ గారు చెప్పినట్టు ఐ హావ్ డన్ అబౌట్ 25 films. దిస్ వాస్ మై 25th. కానీ ఎప్పుడు వర్క్ షాప్ అన్న కాన్సెప్ట్ నేనైతే ఫాలో అవ్వలేదు ఏ ప్రాజెక్ట్ కి. దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ హరి గారు. షూట్ కి వెళ్లే ముందే వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్. కెమెరా పొజిషనింగ్ నుంచి, మా డైలాగ్స్ నుంచి, మా బాడీ లాంగ్వేజ్ అంతా ముందే ఐ న్యూ ఇవాళ ఈ సీన్ చేస్తున్నామంటే ఆ సీన్ లో ఎన్ని షార్ట్స్ ఉంటాయి అని కూడా నాకు ఐడియా ఉండింది. సో దట్స్ ద కైండ్ ఆఫ్ క్లారిటీ హీ హ్యాడ్. అండ్ వర్క్ షాప్ టైంలో ఒక్క డైలాగ్ ని ఎన్ని విధాలుగా చెప్పొచ్చు, ఎన్ని మాడ్యులేషన్స్ చేంజ్ చేసి చెప్పొచ్చు, అవన్నీ హీ టాట్ మీ. ఇట్ ఫెల్ట్ లైక్ ఐ వాజ్ గోయింగ్ టు అన్ యాక్టింగ్ స్కూల్. ఓకే. నైస్. అలాగే మీరు కృష్ణవంశీ గారితో అలాగే వైవిఎస్ చౌదరితో కూడా మీరు వర్క్ చేశారు కదా. సో వాళ్ళతో చేసినటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ మీకు దీంట్లో ఉపయోగపడింది అనుకోవచ్చండి? యా, డెఫినెట్లీ అండి. సో రియల్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు వర్క్ విత్ దెమ్. వాళ్ళ దగ్గర పనిచేయడం అనేది. కృష్ణవంశీ గారు ఏంటంటే టోటల్ సోలో మ్యాన్ లాగా ఉంటుందండి. ఎంటైర్ ఎవ్రీథింగ్, స్క్రిప్ట్ అనుకోండి, షార్ట్స్ అనుకోండి, ఎనీథింగ్ ఒక సోలో లీడర్ లాగా వెళ్ళగలరు. సో ఎలాంటి హర్డిల్స్ వచ్చినా సోలోగా లీడ్ చేయాలి అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని మనం ఓవర్కమ్ చేస్తూ ఎలా చేయాలన్నది ఆ క్రియేటివ్ కొంచెం మొండితనం అనేది ఒక డైరెక్టర్కి ఉండాలి కదా. దట్ ఐ లెర్న్ ఫ్రమ్ కృష్ణవంశీ గారు. అలానే అన్కాంప్రమైజ్డ్ నేచర్ ఉంటుంది వైవిఎస్ చౌదరి గారి దగ్గర. దాని ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు. సో ఈ షార్ట్కి ఇంత ఖర్చు అవుతుంది అంటే పెట్టాలి. సో ఐఎమ్ లక్కీ టు హ్యావ్ ప్రొడ్యూసర్స్ లైక్ జేమ్స్ గారు, శ్రీకాంత్ దడవయ్ గారు అండ్ సో రితేష్ కుమార్ గారు. వీళ్ళు ఉండడంతో ఏంటంటే ఎక్కడైనా అలాంటి సిచ్యువేషన్ రైజ్ అయినప్పుడు, సపోజ్ మేము సాల్ట్ ఫ్లాట్స్లో ఒక సీన్ చేస్తున్నాం, నాకు ఒక 10 మంది కావాలి, వాళ్ళందరూ కూడా బాడీ పెయింటింగ్స్ అవ్వాలి. ఇట్ వాజ్ అరౌండ్ 0 degrees -1లో ఉంది అక్కడ. వెళ్ళాలి, నేను చెప్పేశాను నాకు ఇంతమంది కావాలి అంటే ఈ వాజ్ రౌండ్ ద క్లాక్ వర్కింగ్. జేమ్స్ గారు మీకు కావాలన్నారు, ఐ విల్ ప్రొవైడ్. సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ 4.5 hour జర్నీ ఫ్రమ్ ద ప్లేస్ వేర్ వీఆర్ స్టేయింగ్. అక్కడ నుండి మేము మార్నింగ్ 5:30 లేచి అక్కడికి వెళ్ళేలోగా ఈ కీప్స్ ఆన్ సెండింగ్, సార్ ఇంకొక అతను వస్తున్నారు, ఇంకొకరు జాయిన్ అవుతున్నారు. బాడీ పెయింటింగ్ అంటే బేర్ బాడీతో పెయింటింగ్ వేసుకోవాలి చలిలో. జస్ట్ ఇమాజిన్ ద సిచ్యువేషన్. సో బేసిక్ ఏంటంటే అన్కాంప్రమైజ్డ్ నేచర్ నాకు ఉన్నప్పటికీ మంచి ప్రొడ్యూసర్స్ ఉండడం అనేది, లైక్ సుధాకర్ గారు, నిత్య గారు, వీళ్ళందరూ కూడా కోఆపరేషన్ ఉండడం వల్ల ఇట్ కేమ్ వెల్ నేను చెప్పాలంటే. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉపయోగపడింది డెఫినెట్గా. సో హౌ టు మింగిల్ విత్ పెద్ద ప్రాజెక్ట్ కూడా చేశాను వైవిఎస్ చౌదరి గారితో. సో పెద్ద ప్రాజెక్ట్ ఎలా డీల్ చేయాలి, చిన్న ప్రాజెక్ట్ ఎలా డీల్ చేయాలి, హౌ టు డీల్ విత్ ద ఆర్టిస్ట్. సో వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్, లైక్ సుధాకర్ గారు ఆల్రెడీ నాగరాజుగా ప్రూవ్ అయ్యారు. 25 films నిత్య చెప్పినట్టు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంది. బట్ షీఈ్ ఎ ఫ్యాబులస్ యాక్ట్రెస్. సో బట్ వాళ్ళతో ఏంటంటే వాళ్ళు హౌ టు డీల్, తను ఎంతమందో డైరెక్టర్తో వర్క్ చేసి ఉంటారు. సో వెన్ ఐఎమ్ డీలింగ్ విత్ హర్, హౌ టు డీల్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ లెర్న్ ఫ్రమ్ మై డైరెక్టర్స్. అంటే మీరు చెప్పినట్టుగానే వాళ్ళు సపోర్ట్ చేశారా మీకు? యా, 100%. అసలు ఫ్రెండ్లీ నేచర్. సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. ఏంటండి? సాక్షిగా ప్రమాణం చేస్తూ చెప్తున్నాం. ఏమని అంటే కోఆపరేట్ చేశారని? రియల్లీ ఫ్యాబులస్ సపోర్ట్ అండి. అంటే బికాజ్ ఇప్పుడు సినిమా నేను యూఎస్లో చేయడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ లైక్ సుధాకర్ గారు అక్కడ మూవ్ అవుతున్నారని చెప్పేసి చేశాం. ఇవన్నిటికీ సపోర్ట్ లేదు అవ్వదండి. లైక్ ఐ వాంటెడ్ టు టెల్ యూ వన్ థింగ్, లైక్ జేమ్స్ గారి గురించి. ప్రొడ్యూసర్స్ ఎట్ ఎనీ కాస్ట్ డబ్బు వచ్చేసరికి కొంచెం ఉంటుంది. లైక్ మనకు ప్యాషనేట్గా ఉన్నప్పటికీ అది డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ ఎలా విల్ గెట్ బ్యాక్ అనేది ఉంటుంది. బట్ అలాంటి సందర్భంలో కూడా సో జేమ్స్ గారు ఎవ్రీడే మార్నింగ్ లొకేషన్కి వచ్చి వెళ్ళినప్పటికీ తను బిజీ వర్క్లో ఉన్నా మళ్ళీ ఈవినింగ్ కానీ నాకు కాల్ చేసేవారు. సార్ ఎలా ఉంది ఈరోజు, హౌ ఇస్ ద డే టుడే అంటే నేను ఇట్స్ గుడ్ అన్నాను అనుకోండి,
సార్ వాట్ హ్యాపెండ్ గుడ్ అన్నారు, ఆసం అనలేదు అంటే సంథింగ్ వెంట్ రాంగ్, లెట్ మీ నో. ఇంకా సో ఏదో మీకు తక్కువ జరిగింది చెప్పండి. దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ అనేది రియల్లీ ఫ్యాబులస్ అండి. ఐ షుడ్ ఇండెప్టెడ్ టు దెమ్ త్రూఅవుట్ మై లైఫ్ ద వే దే సపోర్టెడ్. నైస్. సుధాకర్ గారు, ఇండియాలో చేయడం వేరు వర్క్, ఇక్కడ షూటింగ్ అంటే ఇక్కడ వెదర్కి అలా అలవాటు పడిపోయాం. సో యూఎస్లో అంటే కొంచెం డిఫరెంట్, ఆ వెదర్కి కొంచెం అలవాటు పడాలి. అది కూడా బయట అవుట్డోర్ షూట్లు అంటే ఇంకా హారబుల్ ఉంటుంది నాకు తెలిసి. సో ఆ ప్లేస్ని మీరు ఎలా మేనేజ్ చేశారు అసలు? బేసిక్లీ ఏంటంటే నేను బిఫోర్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ ఇక్కడ ఉన్నాను అనమాట, న్యూయార్క్ లో ఉండే నేను యాక్చువల్లీ. సో నేను ఇందాక జేమ్స్ గారు చెప్పినట్టు ఐ యూస్ టు డూ ఫోటోగ్రఫీ అండ్ ఈ అన్నిటిలో వేలు పెట్టేసి ఎక్స్పీరియన్స్ తెచ్చుకునేవాడిని అనమాట. సో ఇక్కడ ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్స్ లో పనిచేసా, యాజ్ అ కెమెరామెన్ పనిచేసా, కెమెరా అసిస్టెంట్ పనిచేసా, యాజ్ అన్ యాక్టర్ పనిచేసా. అండ్ డిఫరెంట్ కండిషన్స్ లో న్యూయార్క్ అసలు చాలా కోల్డెస్ట్ డేస్ లో కూడా పనిచేశాను అనమాట. సో దానివల్ల నాకు రిలేటివ్లీ కొంచెం ఉంది. అంటే మనకు సినిమాకి వచ్చేసరికి ఇవన్నీ మర్చిపోతా ఉంది ఒక్కసారి వెళ్ళిన తర్వాత, ఆ తర్వాత బాధపడాలి. కానీ ఆ షూటింగ్ రోజు ఆ రోజు మాత్రం వీఆర్ లైక్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ మాకు ప్రాజెక్ట్ ఎట్లా రావాలి అనే దాని మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాము. సో అలా మైండ్ సెట్ అలా చేసుకొని చేశాను. సో అది పర్వాలేదు. ఇట్స్ ఓన్లీ ఎప్పుడు యాక్టివిటీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే ఎమోషన్ ని డెలివరీ చేయడంలోనే ప్రాబ్లం వస్తుంది. ఫిజికల్లీ మోస్ట్లీ కొంచెం ప్యాషనేట్ ఉన్న వాళ్ళకి అది బాగానే ఉంటుంది. నైస్ నైస్. జేమ్స్ గారు, నెక్స్ట్ అంటే ఇప్పుడంటే తెలుగు సినిమాకి చేశారు, నెక్స్ట్ ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా మీకు? తప్పకుండానండి, ఎందుకంటే ఫిల్మ్ అనేది నాకు ప్యాషన్. ఓకే. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ గ్రేట్ వెపన్ ఫర్ ద సొసైటీ. ఒక సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది అల్టిమేట్ అండి, దిస్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అసలు నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడం గల కారణం ఏంటంటే, అంటే ఒక అప్కమింగ్ వెరీ టాలెంటెడ్ యాక్టర్స్ ఉంటారు చూసారా, అటువంటి వాళ్ళతోటి ఒక ఫిల్మ్ తీయాలి, కొత్త డైరెక్టర్స్ వీళ్ళకి ఎంకరేజ్ చేయాలి అంటే ఆ కైండ్ ఆఫ్ దృక్పథం అన్నది. అంటే దర్ సో మెనీ ఆర్టిస్ట్స్ ఇన్ దట్ ఇండస్ట్రీ దట్ దే డోంట్ గెట్ ఎంకరేజ్డ్. సో దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఇట్స్ ఆల్వేస్ బర్నింగ్ ఇన్ మై హార్ట్ దట్ వై నాట్ ఐ కెన్ డూ సంథింగ్ టు దిస్ ఇండస్ట్రీ. సో అలాంటి నేచర్ ఉండడం కూడా చాలా మంచిదన్న ఈ రోజుల్లో ఎవరికి ఉందంటే, అంటే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయాలనేది కూడా ఒక మంచి ఆలోచన. నైస్ అండి. సో అలాగే నిత్య గారు, మరి ప్రజెంట్ మీ కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ మీకు ఎలా అనిపించింది ఈ మూవీలో? నాకు ఇండియాలో షూట్ చేసిన పోర్షన్ లో ఐ లుక్ లైక్ వెరీ రిలేటబుల్ గర్ల్ నెక్స్ట్ డోర్, అంత ఇండియన్ వేరే ఉంటుంది. బట్ యుఎస్ కి వెళ్ళినప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది క్లియర్ గా కనిపించింది. ఎస్పెషలీ యుఎస్ షెడ్యూల్ లో ఐ షుడ్ థ్యాంక్ జేమ్స్ గారు's daughter for helping me with all the styling. సాత్విక అక్కడ అంటే నేను నా క్యారెక్టర్ ప్రకారం నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళి కొంచెం టైం ఉన్నాను కాబట్టి ఐ షుడ్ డ్రెస్ లైక్ అ గర్ల్ హూస్ లివింగ్ ఇన్ ద యుఎస్. సో సాత్విక ఆల్రెడీ యుఎస్ లోనే పుట్టి పెరిగింది కాబట్టి షీ హ్యాడ్ కంప్లీట్ ఐడియా అబౌట్ హౌ టు డ్రెస్, హౌ లోకల్ పీపుల్ డ్రెస్ దేర్ అండ్ స్టఫ్. సో ఐ టుక్ హర్ హెల్ప్, ఆల్ క్రెడిట్స్ టు హర్. Thank you so much for remembering her, Nitya. Really appreciate it. సో అలాగే మీకు ఇక్కడ కెమెరా వర్క్ సంబంధించి సో ఎలా ఉంది వర్క్? బేసిక్గా ఈ సినిమాకి అదృష్టం ఏంటంటే లైక్ మంచి హీరో అండ్ హీరోయిన్ దొరకడం, అపార్ట్ ఫ్రమ్ దాట్ మంచి టెక్నీషియన్స్ కూడా దొరికారు. సో తోటతరణి గారు మనకు ఆర్ట్ డిజైన్ చేశారు, ద పాపులర్ తోటతరణి గారు మీకు తెలిసి ఉంటుంది. సో అలానే వెంకట్ సి దిలీప్ అని చెప్పేసి అతను యుఎస్ పార్ట్ కెమెరామెన్గా చేశారు. తెలుగులో వచ్చేసి ప్రకాష్ వేలాయుధన్ అని మలయాళీ గాయ్, సో తనతో చేశాం. అలాగే సుధాకర్, అంటే ఆల్రెడీ మనకి నాగరాజుతో కాకుండా ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ రోల్ కాబట్టి సో మీకు ఏదైనా కొత్తగా అనిపించిందా? అదేనండి, ఎమోషన్స్ డెఫినెట్లీ కొత్తగా అనిపించాయి. ఎందుకంటే నాగరాజ్ క్యారెక్టర్ లో కొంచెం హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇందులో మోర్ ఆఫ్ సాడ్నెస్ ఉంటుందండి. అంటే ఏదో ఒకటి జీవితంలో కొంత కోల్పోయి ఇట్స్ ఆల్వేస్ దేని గురించో కోరుకుంటూ ఉంటాడు అనమాట అలాంటి క్యారెక్టర్. అండ్ మదర్ కి సన్ కి ఉన్న రిలేషన్షిప్ చాలా స్ట్రెయిన్ అయి ఉంటుంది. ఆల్సో బ్రేకప్ అవుతుంది. సో లైఫ్ లో ఎటు వెళ్ళాలో తెలియదు, గమ్యం లేని ఒక క్యారెక్టర్ అనమాట బేసికలీ. ఏం చేయాలో తెలియదు. అలాంటి టైంలో అమెరికా వెళ్లాల్సి వస్తుంది. ఇంకా అది చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే ఒక గ్యాస్ స్టేషన్ లోనే మీరు ఫిల్మ్ చూస్తే హీ హాస్ టు స్టే ఇన్ ద గ్యాస్ స్టేషన్ లో ఉండాలి, బయటకు కదలడానికి ఉండదు. అప్పుడు ఆ గ్యాస్ స్టేషన్ కి వచ్చే కస్టమర్స్ నే ఫ్రెండ్స్ చేసుకుని దానికి లైఫ్ ని ఎలా సెట్ చేసుకుని ఉంటుంది కదా. అది డెఫినెట్లీ
చెప్పినట్టు అంటే ఫిజికల్ ఒకటి ఈ చలి ఒలి దీంతో పాటు మన ఎమోషన్ పండించాలి. అండ్ ఆల్సో మనకి యూఎస్ లో చేస్తున్నాము, చాలా తక్కువ క్రూతో చేస్తున్నాము, ఆ కోఆర్డినేషన్ కూడా కొంచెం చేసుకోవాలి. నేను కూడా అందులో అంటే క్రియేటివ్ ప్రొడక్షన్ గా కూడా చేశాను అనమాట ప్రొడ్యూసర్ గా. ఆ టెన్షన్స్ ఇవన్నీ కూడా అన్ని చాలా ఛాలెంజింగ్ ఉండే. బట్ మనకున్న చిన్న టీం అయినా సరే చాలా అందరూ ఎవ్రీబడీస్ హెల్ప్ఫుల్. అండ్ వెంకట్ సి దిలీప్ ఆల్రెడీ యుఎస్ లో చదువుకునడం వల్ల తనకు అక్కడ వాళ్ళతో ఎలా డీల్ చేయాలో తెలుసు. అండ్ మాకు వచ్చిన క్రూ కూడా అక్కడ లోకల్ క్రూ, అంటే యూటా పీపుల్ ఆర్ సో నైస్. అంటే అది హాలీవుడ్ కు దగ్గరలో ఉంటుంది యాక్చువల్లీ. యూటా అనే స్టేట్ హాలీవుడ్ కి దగ్గరలో ఉంటుంది. సో చాలా మంది హాలీవుడ్ పీపుల్ ఒక్కొక్కసారి ఇక్కడ ఉంటారు, ఒక్కొక్కసారి అటు వెళ్తారు అనమాట. సో వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్. మా అక్కడ ఆర్ట్ డైరెక్టర్ కూడా జేక్ బంజర్ అని, మాకు ఇది కావాలి అంటే ఆల్మోస్ట్ 2 days లో రెడీ చేసేవాడు. అండ్ అక్కడ లోకల్ స్టంట్ గైస్ డూయి బెక్ అండ్ అక్కడ చాలా మంది మాకు పనిచేసిన స్టాఫ్, ఫోకస్ పుల్లర్స్ కానీ, డెరిక్ అని, శామ్ అండ్ జెలాయ్, వీళ్ళందరూ చాలా పర్ఫెక్ట్ గా పనిచేశారు అనమాట. స్టెఫనీ అనే ఒక లోకల్, స్టెఫనీ ఓలెట్ అనే లోకల్ ప్రొడక్షన్ డిజైనర్. అండ్ షీ నోస్ ఎవ్రీథింగ్ అనమాట. తను మొత్తం అక్కడ ఉన్న లొకేషన్స్ మీకు ఏది కావాలి అంటే రిఫరెన్స్ ఇస్తే చాలా చెప్పేస్తారు. సో ఈ అందరి హెల్ప్ వల్ల మనం చాలా బాగా వచ్చింది. అండ్ ఆల్సో వరుణ్ సందేశ్ ఈ సినిమాలో యాక్ట్ చేశాడు. సో థ్యాంక్స్ టు వరుణ్ సందేశ్, ఎందుకంటే తన చిన్న క్యారెక్టర్ ఇట్స్ లైక్ వెరీ స్పెషల్ క్యారెక్టర్, సపోర్టింగ్ కైండ్ ఆఫ్ కన్నా స్పెషల్ క్యారెక్టర్. సో తను కూడా నాతో ఏమాత్రం ఇదవకుండా, ఎందుకంటే తను చాలా సినిమాలు చేశాడు నాకన్నా. సో ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. నేను ఫస్ట్ టైం కలవడం, అంటే ఇండస్ట్రీలో ఉన్నా కూడా ఎప్పుడు కలవలేదు, జస్ట్ హాయ్ బై ఉండే. సో ఆ సినిమాతో పనిచేయడం అండ్ అది చాలా ఫన్ అనిపించింది. అండ్ రవి వర్మ అండ్ అదర్ యాక్టర్స్, బ్రాండ్ అని లోకల్ యాక్టర్స్, లోకల్ తెలుగు యాక్టర్స్, సిండీ పెరేజ్ అని లోకల్ ఎక్స్-FBI యాక్టర్స్ అనమాట. సో చాలా జెల్ ఉంటుంది మీకు. ఆల్మోస్ట్ అంటే తెలుగు సినిమాల్లో, అమెరికాలో తీసిన సినిమాల్లో మాది డెఫినెట్లీ కొత్తగా ఉంటుంది. బేసికలీ వన్ మోర్ థింగ్ ఐ వాంట్ యాడ్ అండి, బేసిక్ యూటా ఏంటంటే సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఉంది. సో సన్ డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడైతే అవుతుందో అది జేమ్స్ గారి బ్యాక్ యార్డ్ లోనే, ఆల్మోస్ట్ ప్రోవోలోనే అవుతుంది అనమాట. సో యూటా ఫిల్మ్ ఫెస్టివల్ ఈజ్ ఆల్సో వెరీ ఆల్మోస్ట్ ఈక్వల్. అంటే యుఎస్ లో చాలా పాపులర్ అండ్ ఆల్మోస్ట్ 20 years నుంచి రన్ అవుతున్న ఫిల్మ్ ఫెస్టివల్ అండి. వారన్ వర్క్మన్ అని ఆయన కండక్ట్ చేస్తున్నారు ఇది. సో దీంట్లో హాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా జ్యూరీ మెంబర్స్ ఉంటారు. సో మేడ్ ఇన్ యూటా అనే కేటగిరీలో పెద్ద సినిమాలు అక్కడ జరుగుతుంటాయి, పెద్ద ప్రొడక్షన్ సినిమాలు కూడా జరుగుతుంటాయి. ఎందుకంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, అందరికి చాలా ఫీజిబుల్ గా ఉంటుంది, హాలీవుడ్ దగ్గర ఉంటుంది. సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన క్రూ మెంబర్స్ అక్కడ పనిచేశారు, చాలా బడ్జెట్స్ లో పనిచేశారు. వాటిన్నిటితో కంపేర్ చేస్తూ మా దానికి ఇవ్వడం అనేది ఇట్స్ రియలీ గ్రేట్ అచీవ్మెంట్. అది మేము చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. సో ఆ విషయం డెఫినెట్లీ నేను జేమ్స్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే మేము న్యూయార్క్, లాస్ ఏంజల్స్ కాకుండా టెక్సస్ అనుకున్నాము, కానీ యూటా పేరు విన్నాం కానీ ఎప్పుడప్పుడు ఫోటోలో చూస్తుంటాం ఐస్ ఇవన్నీ కూడా, స్కేటింగ్ అవన్నీ. కానీ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ లైక్ బ్యూటిఫుల్ అనమాట. యూ పుట్ ఫ్రేమ్ ఎనీవేర్ యూ కెన్ సీ అ మౌంటైన్ బిహైండ్. సో అదొక క్యారెక్టర్ లాగా మాకు పనిచేస్తుంది, చాలా కొత్తగా ఉంటుంది. ఒక వ్యాలీ, సాల్ట్ లేక్ సిటీ వ్యాలీ, ఇదంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని వి ఎక్స్ప్లోర్డ్. నైస్. జేమ్స్ గారు, మరి మొదటిసారిగా ప్రొడ్యూస్ చేశారు, కానీ ఫస్ట్ టైమే మీకు అవార్డు రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ అండి, వెరీ ప్రౌడ్ అండ్ ఎక్సైటింగ్. ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్, we face a lot of challenges. The first thing, most of the time we shoot in the gas station. ఆ గ్యాస్ స్టేషన్ కోసం మేము ఆల్మోస్ట్ 2 weeks కష్టపడ్డామండి. ఆ పర్టికులర్ గ్యాస్ స్టేషన్ వెంకట్ సి దిలీప్ కి, డైరెక్టర్ గారికి అది నచ్చలేదు. చాలా గ్యాస్ స్టేషన్ చూసాం. ఫైనల్లీ తరుణ్ బక్షి అని, పెట్రోల్ బంక్ అంటారు. సో తరుణ్ బక్షి అని, ఐ వాంటెడ్ టు థ్యాంక్ తరుణ్ బక్షి బికాస్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. అండి ఆయనతో మాట్లాడినప్పుడు he said, don't worry about it, please use our gas station for this film. అక్కడే ఆల్మోస్ట్ మేము ఒక 3 weeks వరకు అక్కడే షూట్ చేసామండి. అలాగే ఇంకా నెక్స్ట్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫైనల్ క్లైమాక్స్ సంబంధించినటువంటిది దానికి కూడా ఒక అమెరికన్ ఫ్రెండ్ ఆయన కూడా బాగా కోఆపరేట్ చేశారు. అలాగే సందీప్ తెల్ల అని, అంటే ఐ వాంటెడ్ టు థ్యాంక్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ యూటా మెంబర్స్ అండి. వీళ్ళందరూ చాలా మంది తెలుగు వాళ్ళు వాలంటరీగా పార్టిసిపేట్ చేశారు ఈ ఈవెంట్ కి. చాలా ఎక్సైటింగ్ గా, ఉత్సాహంగా వాడు వచ్చి పార్టిసిపేట్ చేశారు. సో వీఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు దెమ్. అలాగే సందీప్ తెల్ల గారు ఒక స్టంట్ షూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చారు. ఆయన అప్పుడే కొత్తగా హౌస్ కొనుక్కున్నారు, అటువంటిది బేస్మెంట్ మాకు ఇచ్చేసారు ఆయన. నిత్య, మరి సుధాకర్ తో ఎలా అనిపించింది వర్క్ మీకు? ఇందాక చెప్పారు కదా, హీస్ వెరీ వర్సటైల్ అని. అదే సో ట్రూ. ఇట్స్ సర్ప్రైజింగ్ హౌ హీ నోస్ సో మచ్ అబౌట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. మీరు ఫిల్మ్ మేకింగ్ లో ఏ క్రాఫ్ట్ గురించి చెప్పినా
he'll have some knowledge about it. And he's very observant. Ante tana character gurinchi minute details kuda he takes care about all those things. So ఇలా కొన్ని నేను తన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, బట్ ఐఎమ్ స్టిల్ లాకింగ్. నాకు కెమెరా అవన్నీ అర్థం అవ్వవు అనమాట. ఐ కెన్ ఓన్లీ యాక్ట్, బట్ హీస్ నాట్ లైక్ దట్. హీస్ అమేజింగ్ టు వర్క్ విత్. అండ్ ఒక సీన్ ఉందండి, మా బ్రేకప్ సీన్ అన్నమాట. అందులో హీస్ డన్ సచ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. నాకు ఐ ఫెల్ట్ సో ఇన్ఫీరియర్. నాకు అది ఒక కాంపిటీషన్ లాగా అనిపించింది. హీస్ డన్ సచ్ అ గుడ్ జాబ్. ఇప్పుడు నా క్లోజ్అప్ ఉంటే నేను కూడా ఎడవ తీయాలి అన్నట్టు. సో హీస్ అమేజింగ్ టు వర్క్ విత్. నైస్. సుధాకర్, అయితే నిత్య చాలా ఇబ్బంది పెట్టింది అనుకోవచ్చు కదా మిమ్మల్ని? లేదండి, యాక్చువల్లీ నిత్య యాక్చువల్లీ సీనియర్ దాన్ని కదా. అప్పుడు దేవుళ్ళ సినిమాలు అందరికంటే సీనియర్. దేవుళ్ళ సినిమా అంటే సీనియర్ అనేసరికి, సో ఆ సీనియర్ జూనియర్, అదే సీనియర్ రాబాయ్ జూనియర్ రాబాయ్ అని ఉంటారు కదా, భయపడుతుంటారు. షీఈస్ ఫన్ అండి యాక్చువల్లీ. అండ్ షీఈస్ వెరీ వెరీ కోఆపరేటివ్ మా సినిమాకి కూడా. అంటే చాలా ఇంకే సినిమా చేయకుండా ఈ సినిమా చేస్తున్నప్పుడు మధ్యలో ఖాళీగా ఉండాల్సి వస్తే ఖాళీగా ఉంది. యూఎస్ అంటే వీసాస్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి కదా. అండ్ అక్కడికి వచ్చి మేము షూట్ చేస్తుంటే తన సీన్ మేబీ ఒక 2 days ఒకసారి 3 days ఒకసారి ఒక సాంగ్ షూట్ ఉంటుంది. సో అలా ఫస్ట్ 20 days అలాగే వచ్చింది అనమాట. సో అలాగే గడిపి లైక్ పేషెంట్ గా ఉండి అసలు ఏమాత్రం ప్రాబ్లం లేకుండా చేసింది. అండ్ వెరీ గుడ్ లెర్నర్ యాజ్ వెల్. అండ్ మాకు తెలుగు వచ్చిన అమ్మాయి కావాలి, లేకపోతే చాలా ఇబ్బంది పడతాం అనుకున్నాం. అండ్ పక్కా తెలుగు వచ్చిన అమ్మాయి. అండ్ రీసెంట్లీ ఓ పిట్ట కథలో కూడా ఎరగదీసింది. సో ఐ థింక్ చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి. సో ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. సో అలాగే ఇంకొకటి అంటే ఐ జస్ట్ వాంట్ టు యాడ్ వన్ మోర్ థింగ్ హియర్ అండి. ఈ సినిమాకి మాకు ఈ యూటా ఫిల్మ్ ఫెస్టివల్ లో కూడా మాకు అవార్డు రావడానికి కారణం మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ మ్యూజిక్. అదే చెప్పారు వాళ్ళు. అంటే ద కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ సురేష్ బొబ్బలి అండ్ దీపక్ పి అని ఈజ్ ఎ గ్రామీ అవార్డు విన్నర్ అండి. ఈజ్ ది స్లమ్ డాగ్ మిలియనర్ కి గ్రామీ అవార్డు. ఈజ్ ది 7th తెలుగు ఇండియన్ పర్సన్ హూ గాట్ దట్ అవార్డ్. హీస్ కంట్రిబ్యూషన్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ ఫర్ దిస్ ఫిలిం. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ఎక్సలెంట్ మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఒక నైస్ సాంగ్స్ కాంపోజిషన్ కానీ. అదే ఈ సినిమాని మేము రెహమాన్ గారి యొక్క స్టూడియోలో మోస్ట్ ఆఫ్ ది డబ్బింగ్ అంతా కూడా అక్కడ జరిగిందండి. సో ఇప్పుడు కరోనా వల్ల నిజంగా అన్నీ కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయినప్పటికీ కూడా అమెజాన్ ఆహా వల్ల చాలా మంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో దీంతో పోల్చుకుంటే మనకి ఫిల్మ్ ఫెస్టివల్కి మరి ఎలా చేశారు దీని కండక్షన్ అంతా? మనకి కరోనా ఎఫెక్ట్ అని చూపించిందా? బేసిక్గా ఏప్రిల్లో షెడ్యూల్ చేశారు. అది ఏప్రిల్లో జరగాల్సింది, పోస్ట్ పోన్ అవుతూ జూన్ అన్నారు, మళ్ళీ ఆగస్ట్ అన్నారు. ఓకే. సో యాజ్ యూ నో దట్ పాండమిక్ ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేని పరిస్థితి. దాన్ని వర్చువల్గా కండక్ట్ చేశారు మొన్న నవంబర్లో 19th 21. సో ఆ టైంలోనే వర్చువల్గా మనం పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. బట్ రియల్గా మనకి అవార్డు వచ్చినప్పుడు మా ప్రజెన్స్ అక్కడ ఉండుంటే, లైక్ ఈ పాండమిక్ లేకుండా ఉంటే చాలా బాగుండేది. అంటే మనకు మంచి ఆపర్చునిటీ ఉండేది, లైక్ యూనో మీటింగ్ పీపుల్ లైక్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కానీ చాలా మందిని కలిసే వాళ్ళం. అది ఇంకా ఎక్సైటింగ్గా ఉండేది. బట్ యూనో పాండమిక్ ఉంది కాబట్టి ఏమీ చేయలేం. అండ్ ఇట్ వెంట్ వెల్. వర్చువల్గా కూడా చాలా హ్యాపీగా అనిపించేది. లైక్ యూనో ఇప్పుడు టెక్నాలజీని ఎలాగో వాడుకుంటున్నాం, యూనో పాండమిక్ ఉంది కాబట్టి ఆ టెక్నాలజీని వాడుకొని దే డిడ్ దేర్ బెస్ట్. చాలా బాగా చేశారు. అండ్ వీ షుడ్ థ్యాంక్ వారెన్ వర్క్మెన్ అని, హీ కండక్టెడ్ ద షో. సో చాలా బాగా జరిగింది నిజంగా చెప్పాలంటే. సో రిలీజ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ సినిమా అనేది. సో ఎలా రిలీజ్ చేయాలి, ఏం చేయాలి, సో గెస్ట్లు అవన్నీ చాలా హారబుల్గా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే. సో ఇది ఎలా చేశారు? లక్కీలీ యాజ్ యూ సెడ్, యూనో మనకు సినిమా చేయడం అంతా ఒక ఎత్తు అవుతే కనుక రిలీజింగ్ పార్ట్ ఈజ్ వెరీ టఫ్ అండి, వెరీ ఛాలెంజింగ్ జాబ్. ఓకే. సో అన్ని థియేటర్స్లో చేయాలి, మనం పబ్లిసిటీ చేయాలి. దీనికి ఏంటంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ సపోర్ట్ కావాలి. సో సినిమా చేయడం వరకు ఏంటంటే యాజ్ ఎ టెక్నీషియన్గా మేము అనుకున్నది యూనో అలాంగ్ విత్ ద ఆర్టిస్ట్ మన టెక్నీషియన్స్తో మనం ఒక ఫస్ట్ కాపీ తీయగలం. దాన్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. దో మా ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పటికీ దాన్ని అద్భుతంగా రిలీజ్ చేసే సత్తా వాళ్ళకు కూడా ఉండాలి. సో దానిలో ఈ రిలీజ్ మా సినిమాని చాలా అద్భుతంగా రిలీజ్ చేయగలిగాం నిజంగా చెప్పాలంటే. దానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ అవర్ ప్రొడ్యూసర్స్, శ్రీకాంత్ అడవై గారు, జేమ్స్ వట్కోమో గారు అండ్ రితేష్ కుమార్ గారు, ముగ్గురు ప్రొడ్యూసర్స్ దీనికి. సో జేమ్స్ గారు ఏంటంటే ఈజ్ ద మెయిన్ గై హూ టుక్ ఏ ఇనిషియేషన్. సో ఇది ఖచ్చితంగా మంచి సినిమా చేసాం, చాలా అద్భుతంగా రిలీజ్ చేద్దామని గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా, అంటే అల్లు అరవింద్ గారి గీతా డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ ఆన్ దిస్ అకేషన్ ఐ మస్ట్ థ్యాంక్. ఈరోజు అవార్డు వచ్చింది, ఇంత అద్భుతంగా రిలీజ్ అయింది, వాళ్ళ ఆహా వీడియోలో కూడా అద్భుతంగా రన్ అవుతుంది అంటే బికాజ్ ఐ మస్ట్ థ్యాంక్ అల్లు అరవింద్ గారు అండ్ బన్నీవాసు గారు అండ్ లైక్ జేమ్స్ గారు. సో హీఈస్ ద మెయిన్ పర్సన్ టు యూనో రిలీజ్ అద్భుతంగా చేయడానికి తను చాలా దోహదపడ్డారు.
సో వాళ్ళు రిలీజ్ చేశారు కాబట్టి ఈరోజు అద్భుతంగా మన సినిమాని చూసాం. అండ్ ఆహాలో అంటే ఐ మీన్ ఓటీటీలో రన్ అవుతుంది. OTT లో run. తను ఎక్కడైతే రెసిడెంట్గా ఉన్నారో అక్కడ అవార్డు తీసుకున్నాం. సో రియల్లీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటి వరకు చూడని వారు ఎవరైనా ఉంటే డెఫినెట్ గా చూడండి ఫిల్మ్, యూ విల్ ఎంజాయ్ ఇట్. సో ఎవరైనా కూడా మూవీ చూడని వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అమెజాన్ ప్రైమ్లో అలాగే ఆహాలో నువ్వు తోప్ లెవెల్లో వెళ్తుంది. సో తప్పకుండా అందరూ వాచ్ చేయండి. సో చూసారు కదా, ఇది వాళ్ళ డిస్కషన్. మరి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ ప్రశాంతి సైనింగ్ ఆఫ్.